దొంగతనాలకు పాల్పడిన అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు రామగుండం పోలీస్ కమిషనర్. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి రాత్రి సమయంలో దొంగతనాలకు చేస్తున్నారని తెలిపారు. మద్యానికి బానిసై సులభంగా డబ్బు సాధించాలనే దొంగతనాలకు పాల్పడుతున్నారని విచారణలో నిందితులు చెప్పారని అన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 7 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. నిందితుల వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 75 గ్రాముల వెండి ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీవీ, హోమ్ థియేటర్లు, 2 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీరు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మేము కొద్దిగా దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. అదే పనిగా ఈ గత 5 నెలల్లో కొన్ని దొంగతనాలు ఇక్కడ జరగడం జరిగింది. ఈ దొంగతనాల మీద ఒక టీము అండర్ కరెంట్గా వర్కౌట్ చేస్తూ వచ్చింది. ఆ టీము ఈ మధ్య కాలంలో కొన్ని క్లూస్ తీసుకోవడం వల్ల సిసిఎస్, మంచిర్యాల పోలీస్, బెల్లంపల్లి పోలీస్ ఒక యునైటెడ్గా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కొన్ని ఇన్ఫర్మేషన్ మీద కొంత ప్రాసెస్ చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం వల్ల కొద్దిగా వచ్చిన లీడ్స్ వల్ల మనకి ఈరోజు టోటల్గా 14 కేసులు, 14 దొంగతనాలు ఇక జనవరి నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ 5 monthsలో ఈ దొంగతనాల్లో ఏవైతే రాత్రిపూట దొంగతనాలు అంటే హెచ్పి పై నైట్ ఈ 14 దొంగతనాలు డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవి 14 దొంగతనాలు